తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ చివరి మరుపొంగళ్ల జాతర అత్యంత వైభవంగా జరిగింది. గంగమ్మ జాతర తర్వాత వచ్చే 5 మంగళవారాలు అమ్మవారికి మారు పొంగళ్లు పెట్టడం ఆనవాయితీ. ఈ క్రమంలో 5వ మంగళవారాన్ని పురస్కరించుకుని వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, ముత్యాలతో అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణలతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గంగమ్మ ఆలయ ఈవో జయకుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నప్రసాదం భక్తులకు పంపిణీ చేశారు. తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆ విధంగానే జాతర తర్వాత 5 మంగళవారాలు కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారికి వివిధ వేషధారణలతో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందాము. ఈరోజు జాతర తర్వాత 5వ మంగళవారము. ఈరోజు దేవస్థానం సిబ్బంది అమ్మవారిని ఉదయమే ప్రత్యేకమైన అభిషేకాలు చేసి అటు తర్వాత ముత్యాలతో ముత్యపు పందిరితో అమ్మవారిని శోభాయనంగా అలంకరించి మాకంతా దర్శనం భాగ్యం కల్పించారు. దేవస్థానం సిబ్బందికి, అర్చకులకి, అలాగే ఈవో జయకుమార్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి ఏడు మేము ఈ జై గంగమ్మ తల్లి, నా పేరు దీపక్, నేను గంగమ్మ భక్తుని. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కలిగిన తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా జాతర తర్వాత 5 వారాలు మేము జాతరగానే భావిస్తూ జాతర జరుపుకుంటాము. అందులో భాగంగా 5 వారాలు మేము వేషాలు వేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటాము. దేవస్థానం వారి